వెల్కమ్ టు డే 158 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మొదటగా మనం చెప్పుకోబోయే న్యూస్ దేని గురించి అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2019-2020. ఇది 2019-2020 గాను ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఇచ్చారు అన్ని స్టేట్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి కూడా. అయితే ఇందులో టాప్ 3 స్టేట్స్ ఏవి అంటే పంజాబ్, తమిళనాడు అండ్ కేరళ. పంజాబ్ చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ తీసుకుంది లాస్ట్ ఇయర్ కన్నా. ఇక్కడ స్కోర్ చూస్తే పంజాబ్ 929 ఉంది, తమిళనాడు 906, కేరళ 901 ఉంది. ఇలా వేరియస్ కేటగిరీస్లో వాళ్ళు మెజర్ చేసి స్కోర్ ఇచ్చారనమాట. ఓకే, 545 to 929 మధ్యలో ఉంది స్కోర్. నెక్స్ట్, తెలంగాణ బిహైండ్ 20 స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. అయితే ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మొత్తం అన్ని రాష్ట్రాలకు గాను మరియు యూనియన్ టెరిటరీస్ గారు ఇచ్చారు. ఇందులో తెలంగాణ స్టేట్ 20 స్టేట్స్ తర్వాత ఉంది అనమాట. దానికన్నా ముందు 20 స్టేట్స్ అండ్ యూటీస్ ముందున్నాయి ఈ గ్రేడింగ్లో. ఓకేనా, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో కొన్ని స్టేట్ పిఎస్యు ఎగ్జామ్స్లో మళ్ళీ కొన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడగవచ్చు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో 2019-2020 గాను టాప్ ప్లేస్ ఎవరు అని. ఇప్పుడు జనరల్గా అందరు ఏమనుకుంటారంటే కేరళ ఉంటుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాబట్టి కేరళ ఉండొచ్చు అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇందులో పంజాబ్ ఇప్పుడు టాప్ ఉంది పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో. నెక్స్ట్, ఒక స్టడీ చేశారు, మోర్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ బై కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. అంటే కోవిషీల్డ్ ఎక్కువ యాంటీబాడీస్ డెవలప్ చేస్తుందా, కోవాక్సిన్ ఎక్కువ డెవలప్ చేస్తుందా అని ఒక స్టడీ చేశారు. అందులో తేలింది ఏంటంటే కోవిషీల్డ్ ఎక్కువ యాంటీబాడీస్ డెవలప్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఓవరాల్ యాంటీబాడీస్ టువర్డ్స్ స్పైక్ ప్రోటీన్ వేర్ హయ్యర్ ఇన్ కోవిషీల్డ్ దెన్ కోవాక్సిన్. ఓకేనా. నెక్స్ట్, వ్యాక్సిన్స్ వర్కింగ్ బట్ సోషల్ వ్యాక్సిన్ మస్ట్ ఫర్ 6 months. ఇది అడ్వైజర్ టు సిసిఎంబి సేస్ ఇండోర్ స్పేసెస్ విత్ పూర్ వెంటిలేషన్ షుడ్ బి అవాయిడెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెట్. సిసిఎంబి వాళ్ళు చెప్పారనమాట. అంటే వ్యాక్సిన్స్ వర్క్ అవుతున్నాయి, అలా అని మీరు సోషల్ వ్యాక్సిన్ అనేది వదలకూడదు. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయడం ఇంకా మానొద్దు. ఎందుకంటే ఇది మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నా సరే సోషల్ వ్యాక్సిన్ని మెయింటైన్ చేయాలి అని అంటున్నారు. నెక్స్ట్, ఢిల్లీ హాస్పిటల్ రివోక్స్ బ్యాన్ ఆన్ మలయాళం, ఆర్డర్ ఇష్యూడ్ వితౌట్ అవర్ నాలెడ్జ్ సేస్ మెడికల్ డైరెక్టర్. ఇది ఒక ఇష్యూ ఏం జరిగిందంటే ఢిల్లీ హాస్పిటల్లో ఒక నోటీస్ ఇచ్చారు. అదేంటంటే నర్సెస్ హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీ ఆర్ ఇంగ్లీష్, మలయాళంలో మాట్లాడకూడదు అని నోటీస్ ఇచ్చారు. దానికి మెడికల్ డైరెక్టర్ ఈ నోటీస్ని మేము రివోక్ చేస్తున్నాం, ఇది మా నోటీస్లో లేకుండా వచ్చింది అని అన్నారు. ఇక్కడ చూడండి, an order banning the nursing staff of the Govind Ballabh Pant Institute of Postgraduate Medical Education and Research (JIPMER), a Delhi government run hospital, from speaking in Malayalam in the hospital has been recovered, said its medical director Anil Agarwal on Sunday. ఇది అంటే ఇలా అన్నందుకు మళ్ళీ దాన్ని రివోక్ చేస్తూ మెడికల్ డైరెక్టర్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.